హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. అసలు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సంధ్యా థియేటర్ లో ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో ఆ సినిమా చూడటానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చాడు. అంతవరకు ఓకే, బాగుంది. అదే రోజు చాలా మంది ఆ థియేటర్ లో సినిమా చూడటానికి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జనరల్ గా ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ గానీ లేకపోతే హీరో గానీ ఆడియన్స్ తో కలిసి సినిమా చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఏం చేస్తాడు? ముఖ్యంగా ముఖానికి ముసుగేసుకొని ఇలా మాస్క్ లాగేసుకొని ఎవరికి కనిపించకుండా థియేటర్ లో కూర్చొని తనకు కావాల్సిన సినిమా అనేది చూసి ఎంజాయ్ చేసి వెళ్లే ముందు అవసరమైతే కొంత మీడియాకి ఈ హింట్ ఇచ్చి వెళ్తాడు. కానీ అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే తను వచ్చే విషయాన్ని పబ్లిక్ గా ఎవరికి చెప్పకుండా తన వాట్సాప్ చాట్లలో తన ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకి సర్క్యులేట్ చేసి ఆల్రెడీ అక్కడ చాలా మంది వందలాది మంది సినిమా చూడడానికి వచ్చిన అభిమానులు ఉండగా కూడా మళ్ళీ కొంతమందిని పిలిపించుకొని వాళ్ళందరితో పాటు ఓపెన్ టాప్ జీప్ లో అందరికీ వందనాలు అభివందనాలు చెప్పుకుంటూ బౌన్సర్లతో సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటికే సినిమా టికెట్లు కొనుక్కొని సినిమా చూడడానికి థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తోసేస్తూ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. అల్లు అర్జున్ కి అండగా నిలుస్తూ వాళ్ళందరినీ తోసేస్తూ ఎవరైతే డబ్బు పెట్టి సినిమా చూడడానికి వచ్చారో వాళ్ళెవరిని కూడా లోపల ఉన్న వాళ్ళందరినీ తోసేస్తూ వీళ్ళెవరు టికెట్లు లేకుండా అల్లు అర్జున్ తో పాటు థియేటర్లోకి ఎంటర్ అయ్యారు. అలా థియేటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫ్యామిలీ, వాళ్ళ చిన్న ఫ్యామిలీ, అది కూడా ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నటువంటి అతను వాళ్ళ కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పేసి మరీ మూర్ఖత్వంతో అంత చిన్న వయసులో ఆ పిల్లగాడు అడిగాడని చెప్పేసి ఫస్ట్ రోజుకే టికెట్లు మరి ఎలా సంపాదించాడో తెలియదు, టికెట్లు అయితే తీసుకున్నాడు, హాల్లోకి ఎంటర్ అయ్యాడు. దురదృష్టం కొద్దీ అదే సమయానికి అల్లు అర్జున్ రావటం, వీళ్ళు చెరొక దారి పట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 2 భాగాలుగా సపరేట్ అవ్వటం, ఒకవైపేమో భార్య కొడుకు, ఒకవైపేమో కూతురు తండ్రి ఉండటం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లో బౌన్సర్ల అత్యుత్సాహంతో చాలా మంది నెట్టుకుంటూ వెళ్లారు. అదే టైంలో ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఉన్నారో వారు బాల్కనీలోంచి కింద పడి చనిపోయారు. ఆమెతో పాటు వాళ్ళ కొడుకు కూడా కింద పడ్డాడు. అపస్మారక స్థితిలో ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం గురించి అప్పుడే కనీసం రియాక్ట్ అయి ఉన్న అల్లు అర్జున్ పరిస్థితి వేరుతీరుగా ఉండేదేమో, లేదా వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారంగా మరి ఒక 25 లక్షలు ఇవ్వటం అనేది చాలా మంది చిన్నగా అనుకుంటున్నారు. ఇది చాలా తక్కువ. ఒక వ్యక్తి ప్రాణానికి ఇది సరిపోతుందా? వాళ్ళ ఫ్యామిలీని తను లేని లోటుకి ఈ 25 లక్షలు కేవలం ఆ బాబు ఖర్చులు కూడా రావు, హాస్పిటల్ ఖర్చులకి అని కూడా అనుకుంటున్నారు. అటువంటి సందర్భంలో అతను కొంచెం అంత ఆలోచించి ఎక్కువ మొత్తంలో ఫ్యామిలీకి సహాయం చేసినా వాళ్ళ వైపు నుంచి కాస్త ఊరటైనా ఉండేది. మనిషి లేకపోయినా కనీసం ఉన్న ఆ బాబునైనా బతికించుకోవడానికి తగిన ఆర్థిక స్తోమత ఉన్నట్లుగా అనిపించేది వాళ్ళకి. కానీ ఆ చిరుద్యోగికి అంత స్తోమత లేకపోవటం, వీళ్ళు ఇచ్చినటువంటి సాయం వాళ్ళకి ఏ మూలకి సరిపోకపోవటం, ప్లస్ అతను చేసిన కంప్లైంట్ కూడా ఈ అరెస్ట్ కి కారణమైంది. ఎప్పుడైనా ఒక పెద్ద స్టార్ వచ్చేటప్పుడు ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, ఆ థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేయాలి. అక్కడ వచ్చేటప్పుడు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుగానే హింట్ ఇచ్చి అతను వస్తున్నాడనే విషయం చెప్తే ఎవరు ఉండాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. పోలీసు వారు తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తారు. కానీ అలాంటివి ఏమీ చేయకపోవడం అనేది ఇక్కడ అల్లు అర్జున్ చేసినటువంటి పెద్ద తప్పుగా భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సంధ్యా థియేటర్ అనేది ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యే ప్లేస్. ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే ఎప్పుడు జనాలతో నిండి ఉంటుంది. అలాంటిది ఆ ప్లేస్ కి వచ్చేటప్పుడు, ముఖ్యంగా సంధ్యా థియేటర్ లాంటి ప్లేస్ కి వచ్చేటప్పుడు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సింపుల్ గా లోపలికి వెళ్లి సినిమా చూసి వచ్చి ఉంటే ఏం కాదు. కానీ ఇలా చేయటం అనేది, ఏదైతే ఓపెన్ టాప్ లో వచ్చి అందరికి విషెస్ చెప్తూ వెళ్ళటం అనేది ఏదైతే ఉందో అది అత్యుత్సాహంగానే చాలా మంది పరిగణించారు. ఇక్కడ విషయం ఏంటంటే సంధ్యా థియేటర్ ఓనర్ తో పాటు ఇంకో 2 కూడా అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ కూడా ఈ మరణానికి ప్రధాన కారకుడుగా భావించి అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చనిపోయిన లేడీ హస్బెండ్ ఇచ్చిన కంప్లైంట్ తోటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పోలీసులు అల్లు అర్జున్ ఇంటి నుంచి తీసుకొచ్చారు. ఆల్రెడీ అల్లు అర్జున్ తనను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. సెక్షన్ 105, 118 ఇంకా మిగతా 2 సెక్షన్లు భారత న్యాయ సంహిత కింద పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సెక్షన్ 115 అనేది నాన్ బెయిలబుల్, మినిమం 5 to 10 years అయితే ప్రిజన్ పడే అవకాశాలు ఉంటాయి. ఈ సెక్షన్ వల్ల కేవలం చావుకి కారకుడు అల్లు అర్జున్ అనే ఉద్దేశంతో ఈ సెక్షన్ పెట్టడం అయితే జరిగింది. అల్లు అర్జున్ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇటువంటి స్థితి వచ్చి ఉండేది కాదని చాలా మంది అభిప్రాయం. ఇప్పటికైనా అల్లు అర్జున్ కి ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే ఎవరైతే చనిపోయిన మహిళ ఉందో వారి కుటుంబంతో ఒక ఒప్పందం చేసుకుని అయినా సరే వారికి తగిన నష్టపరిహారం భారీగా చెల్లించి కేసుని విత్డ్రా చేసుకుంటే
ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ పాలిటిక్స్ పరంగా కూడా చూసుకుంటే రేవంత్ రెడ్డి కొంచెం డేర్ స్టెప్పే చేసినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ ఉన్నాడో అతనికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయి, దగ్గర రిలేషన్ కూడా ఉంది. ఈ రెండు కారణాలతోటి ఒకవేళ ఏమైనా ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అయినా కానీ డే స్టెప్పే చేశాడు. ఎందుకంటే సినీ రంగంలో ఆల్రెడీ ఒకసారి నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంతో పాటు ఇప్పుడు ఏదైనా అవకాశం దొరికితే సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు అనే విషయాన్ని నిరూపించుకోవడానికి ఇది మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు నేను సహించను అని ఆయన ఇచ్చిన సందేశమా, లేకపోతే సినిమా పరిశ్రమ జాగ్రత్తగా ఉండండి, మీరు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను అని చెప్పి సినిమా పరిశ్రమకి ఇచ్చినటువంటి హెచ్చరిక అనేది చాలా మంది అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డి అనవసరంగా ఈ విషయాన్ని అల్లు అర్జున్ దాకా తీసుకెళ్లడం వల్ల కాస్తంత రాజకీయంగా పలుకుబడి సంపాదించవచ్చు అనుకున్నారేమో కానీ ఏదైతే ఈ సినిమా పరిశ్రమకు చెందిన వారిని ఇలా ఇబ్బంది గురి చేయడం అనే కాన్సెప్ట్ ఇది కొంచెం పొడిగించడం జరిగి ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద అతని ఫ్యాన్స్ కొంచెం అంత గుర్రుగా ఉండి తర్వాత అది అతనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనేది కాస్తంత ఆలోచించాల్సిన విషయం. నేను అనుకోవటం అంతదాకా పోదు అని, ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అలాంటి పని ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని భవిష్యత్తులో ఇంకెవరు చేయకుండా ఉండటానికి ఇటువంటి సంఘటనని ఉదాహరణగా తీసుకొని ఏ హీరో అయినా సరే అలాంటి పని అయితే చేయడు. బహుశా అల్లు అర్జున్ అలా చేయడానికి అతనికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్సే కారణం అని అనుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో జరిగినటువంటి మాటల యుద్ధం ఏదైతే ఫ్యాన్స్ వార్, ఇదంతా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడం, ఫ్యాన్స్ నా ఆర్మీ అని చెప్పుకోవడం, ఇప్పుడు ఆ ఆర్మీ వల్లనే తను పోయి జైల్లో కూర్చున్నాడనే విషయం అతనికి క్లియర్ గా అర్థమైతే భవిష్యత్తులో కూడా ఓవర్ యాక్షన్ చేయకుండా సినిమాకి సంబంధించిన యాక్షన్ మాత్రమే చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.